హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ డీటాక్స్ డ్రింక్ మీకు చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది డైలీ పరిగడుపుని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. దీనికోసం ముందుగా ఉసిరికాయ ముక్కల్ని ఈ విధంగా తరుక్కొని ఒక కప్పు రెడీగా పెట్టుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని, అలాగే పుదీనా, కరివేపాకు, అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ జ్యూస్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పూర్తిగా ఈ ఉసిరికాయ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అలాగే స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా కలెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఐస్ క్యూబ్స్ వేసే దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ దగ్గర ఇవి ఉన్న వీటిలో వేసుకోవచ్చు. ఇంకా ఉంటే చాక్లెట్ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చు. నేను రెండిట్లో వేసాను, చాక్లెట్ మౌల్డ్స్లో కూడా వేసాను. ఇలా మొత్తాన్ని క్యూబ్స్లో వేసేసుకోవాలి. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అలాంటివన్నీ ఉంటాయండి. ఇది హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. డైలీ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను లాస్ట్లో. ఈ విధంగా అన్నిటిలో చాక్లెట్ మౌల్డ్స్లో అలాగే ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా క్యూబ్స్లో రెడీ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెడితే మనకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని డీమౌల్డ్ చేద్దాం. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇలాగే అన్నిటినీ కలెక్ట్ చేసుకుందాం. చూడండి, క్యూబ్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఏం లేదండి, చాలా ఈజీ. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 క్యూబ్ వేసుకోవాలి. క్యూబ్ వేసిన తర్వాత అందులో ఉన్న జ్యూస్ అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా కరిగిపోతుంది. దీన్ని ఇందులో హనీ కలుపుకోవాలనుకుంటే హనీ కలుపుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్స్ కలుపుకొని మనం అలాగే తాగేయచ్చు. చూడండి, ఇలా క్యూబ్స్ అన్నిటినీ ఇలాంటి కవర్లో వేసుకొని ఇలా క్లోజ్ చేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డైలీ 1 క్యూబ్ మనం వాడుకోవచ్చు. చూడండి, ఇలా కవర్ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కరిగిపోయిన తర్వాత మనం హనీ అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలానే మనం తాగేయచ్చు. డైలీ మార్నింగ్ ఇలా పరిగడుపున 1 గ్లాస్ తాగితే చాలా మంచిదండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.